ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. విజయవాడలో జరిగినటువంటి గులకరాయికి సంబంధించినటువంటి కేసు ఈ రోజు కోర్టులో విచారణ జరిగినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడం చాలా ఇష్టమేమో. జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఎయిర్పోర్ట్లో కోడి కత్తికి సంబంధించిన అంశంలో ఒక వ్యక్తి, ఆయన పేరు శ్రీనివాసు, ఆయన కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత గులకరాయికి సంబంధించినటువంటి విషయంలో రాయి వేసినటువంటి వ్యక్తి పేరు సతీష్. జగన్మోహన్ రెడ్డికి ఎస్ అనేటటువంటి ఒక పదం పూర్తి స్థాయిలో అచ్చుబాటు వస్తున్నది, కలిసి వస్తున్నది. అప్పుడేమో సీను, ఇప్పుడు సతీష్. సో ఈ గులకరాయికి సంబంధించినటువంటి విషయంలో నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ నాతో పాటు కటా కార్తికన్న ఉన్నారు. కార్తికన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్తికన్న, మొత్తానికి కోర్టులో ఈ సంబంధించినటువంటి కేసు మళ్ళీ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి, విచారణ కూడా జరిగింది. అసలు ఏం జరిగింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిండు, బయట పడ్డది అసలు చీకటి కోణం అనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఏం జరిగింది అసలు? కోర్టులో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చింది? ఇవాళ కోర్టులో సతీష్ తరపున వాదించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అతనే కోడికత్తి శ్రీనివాస్ కేసులో కూడా రాయరు. అతనే రాయరు ఈ కేసుని కావాలని టేకప్ చేసి వాదించాడు. అతను చాలా క్లియర్గా చెప్పాడు, 2019 సాధారణ ఎన్నికల కంటే ముందు కోడి కత్తిని తన సెంటిమెంట్గా మార్చుకొని ఆ ఎన్నికల్లో సానుభూతిగా గెలుపొందాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి కూడా అదే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆ రోజు కోడికత్తి శ్రీనివాసుని అక్రమంగా అన్యాయంగా జైలుకి పంపించాడు, ఇవాళ సతీష్ని జైలుకి పంపించాడు అనేటువంటి విషయాన్ని కోర్టు ముందు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆ లాయర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ బీసీల మధ్య ఏమాత్రం ప్రేమ ఉందనేటువంటి అర్థమవుతా ఉంది. ఆ రోజు కోడికత్తి విషయంలో నిందితుడిగా జైల్లో అనేక సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా ఇబ్బంది పడ్డేవాటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇవాళ రాయిదాడి కేసులో నేను చేయలేదు మొర్రు అంటున్నా సరే పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సతీష్, అతను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి ఎందుకు ఆ సామాజిక వర్గాల పట్ల, అణగారిన వర్గాల పట్ల జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నాడు అన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ లాయర్ క్లియర్గా చెప్పాడు, జగన్ గారి మీద దాడి జరిగింది నిజమే, అయితే ఆ రాయి ఎక్కడుంది? రాయినే పోలీసులు పట్టుకోలేకపోయారు, రాయి విసిన వ్యక్తిని పట్టుకున్నట్టు చెప్తా ఉన్నారు అని చెప్పేసి. నిజమే, నేను డే 1 నుంచి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన రోజే నేను ప్రశ్నిస్తాను. సహజంగా విఐపీ మీద మాత్రమే కాదు తిరుపతిపై నీ మీద నా మీద దాడి చేసినా సరే దాడి చేసినటువంటి పదార్థాన్ని, వస్తువుని ఖచ్చితంగా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే అది ఎవిడెన్స్ కింద పనికొస్తుంది, తర్వాత అనేక విషయాలను కనుక్కోవడానికి అది పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్వాధీనం చేసుకునే పని చేస్తారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే రాయి విసిరితే అది జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది. ఆ పక్కనే ఉన్నటువంటి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి, మాజీ మంత్రి, ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలింది. తర్వాత మళ్ళీ అదే రాయి జగన్ గారి కాలుకి తగిలింది. వీళ్ళందరికీ తగిలిన తర్వాత ఆ రాయి బలహీనపడి ఖచ్చితంగా కిందే గారి పడేది. వాస్తవానికి ఆ రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినాక పగిలిపోయిందేమో, పగిలి ఆయనకు తగిలింది, తర్వాత ఆయన కాళ్ళకు కూడా తగిలినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే తిరుపతి భాయ్, ఒక విషయాన్ని మనం గమనించాలి. నమ్మటానికి కూడా అవకాశం లేని ఒక విషయం ఏంటి అంటే, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా 200 మంది బలగాలు ఉన్నాయి, అంటే విడతల వారీగా ఉన్నాయి. 200 మంది పోలీసులను దాటుకొని అంటే రక్షణగా నిలబడ్డ వలయాలు 20 వలయాలు నిలబడ్డాయి. 20 అంటే ఒక్కొక్క వలయంలో 10 మంది ఉంటారు. ఆ 20 × 10 200 మంది పోలీసులను దాటుకొని, తర్వాత సామాన్య కార్యకర్తలు జనాలను దాటుకొని స్కూలు దూరంగా ఉన్నటువంటి స్కూలు పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు కింద నుంచి రాయి విసిరితే, చెట్టు వెనకాల నుంచి రాయి విసిరితే అంత హైట్లో, చాలా హైట్లో, వాస్తవానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు మీద ఉన్నారు, బస్సు మీద స్టేజ్ ఉంది, స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. అంత హైట్ మీదకి పోయి రాయి జగన్మోహన్ రెడ్డి గారిని బలంగా తాకటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తాకిన రాయి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తాకిన రాయి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి కాలనీ తాకి ఆ రాయి కనపడకుండా మాయమైపోయింది అనేటువంటిది పోలీసులు ఆ రోజు చెప్పిన కథనం. ఇది నమ్మడానికి ఏమాత్రం అవకాశం ఉందా? నిజానికి అదే నిజమైతే ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకుంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే ఇతర ముఖ్యమంత్రులైనా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వాన పడుతుందంటే ఆ వాన పడుతున్న నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేటటువంటి సిచ్యువేషన్ కూడా చేస్తారు. అక్కడ 5 నిమిషాల పాటు కరెంటు పోతే ఎంత అలర్ట్ ఉంటారు? అసలు ఏం జరిగిందో పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ కూడా చెప్పాల్సిన దానికి కూడా చెప్పారు, దానికి కూడా కథ చెప్పారు. ఆ రోజు మేమే కరెంట్ తీయమన్నాం,
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తీగలు, కరెంటు తీగలు, ఆయన బస్సు మీద ప్రయాణం చేస్తున్నాడు, చాలా హైట్ మీద ప్రయాణం చేస్తున్నాడు కదా, చాలా హైట్ మీద రోడ్ షో చేస్తున్నాడు కదా, కరెంటు తీగలు తగిలే అవకాశం ఉందని కరెంటు తీపిచ్చామని చెప్పేసి. మరి కరెంటు తీసిన విషయం పోలీసులు కరెంటు తీపిస్తే అది రాయి విసిరే నిందితుడికి ఎలా తెలిసింది? ఇస్తే పోలీసులన్నా సమాచారం ఇవ్వాలి, ఈ టైంలో కరెంటు పోయితే ఈ టైంలో రాయి విసిరా అని, లేదంటే వైసీపీ కీలక నాయకులన్నా సమాచారం ఇవ్వాలి. ఈ ఇద్దరు కాకుండా వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు కదా, ఆ సీక్రెట్గా జరిగే పని కదా. సీఎం గారి పర్యటన విషయంలో ఎలాంటి నిబంధనలు ఉండాలి అనేటువంటిది తెలిస్తే పోలీసులకన్నా తెలిసిద్ది, లేదా వైసీపీలో కీలకమైన నాయకులకన్నా తెలిసిద్ది, బయట వాళ్ళు తెలిసే అవకాశం ఉండదు కదా. మరి బయట ఉన్నటువంటి ఒక నిందితుడికి, ఒక సామాన్యుడికి ఎలా తెలిసింది? ఆ సామాన్యుడు కరెంటు పోయిన సమయంలోనే రాయి ఎలా విసిరాడు? ఇది చాలామందికి అర్థం కాని విషయం. సరే, రాయి విసిరాడు, ఒకటే రాయి విసిరాడు, ఆ ఒకటే రాయి జగన్ గారికి తగిలింది, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది, మళ్ళా జగన్ గారి కాడి తగిలింది, అంత హైట్ మీద కూడా తగిలింది అంటే ఫస్ట్ సతీష్ని ఇండియా తరపున ఒలింపిక్స్కి పంపాలి, ఇక్కడ ఉండాల్సినోడు కాదు. అతన్ని ఖచ్చితంగా ఇండియా తరపున ఒలింపిక్స్కి పంపితే, అంటే అతనిలో నేర ప్రవృత్తిని కనుక బయటకు తీసేసి, అరే నాయన నీ జీవితం మారిపోయే అవకాశం వచ్చింది, నువ్వు మంచి కోసం ఉపయోగించి, చెడు కోసం కాదు, ఇలాంటి పనిని మంచి కోసం ఉపయోగించి ఒలింపిక్స్లో పాల్గొ భారతదేశం తరపున చెప్పేసి ఒలింపిక్స్కి అయినా సెలెక్ట్ చేసి పంపిస్తే భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొస్తాడు ఆ సతీష్ అనే వ్యక్తి. నిజంగా అదే నిజమైతే, వీళ్ళు పోలీసులు చెప్పిన కథనం ప్రకారం నిజంగా అదే జరిగితే, ఎందుకంటే తిరుపతి 2-3 రాళ్ళు విసరటం, 4-5 రాళ్ళు విసరటం, ఆ రాళ్ళలో ఒకటి రాయి తగలటం కాదు, విసిరింది ఒకటే రాయి, అది కూడా చాలా దూరం నుంచి 220 పోలీసు బలగాలను దాటి, వలయాలను దాటి, తర్వాత సామాన్య జనాలను దాటి, ఎక్కడో దూరంగా ఉండి స్కూల్ వెనకాల ఉన్న చెట్టు గోడ నుంచి వినపడితే ఇసిరేస్తే అదే బస్సు హైట్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంటే అది మామూలు కాదు. అదే రాయి మళ్ళీ సేఫ్ ల్యాండ్ లో ప్లేస్ అయింది, సేఫ్ ల్యాండ్ లో ఆ రాయి ప్లేస్ అయింది అక్కడ. మరి అదే అర్థమైతే లేదు. ఇంకోటి విషయం ఏంటంటే, మరి అంటే కంకర రాయితో కొట్టిండా, లేకపోతే గుణక రాయితో కొట్టిండా, లేకపోతే పెద్ద రాయితో కొట్టిండా, అసలు ఏం జరిగింది అనేది. ఎందుకంటే మీరే చూడండి, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు, కొడాలి నాని కానివ్వండి, వాళ్ళు వీళ్ళు అన్నారు, ఇంత చిన్న రాయితో కొడితే ఎట్ట తగిలిందో, మరి పెద్ద రాయితో కొట్టిరో ఏమో అని చెప్పి ఆయనే మాట్లాడిండు. మరి అది కూడా విన్నాము. వాస్తవానికి మరి ఆ రాయి ఎక్కడుంది? రాయి కనపడుకుని ఎందుకు పోయింది అంటే, రాయి దాడి ఏమన్నా అబద్ధమా? అసలు రాయి అనేది లేదు అక్కడ. ఏదంటే దండ, ఎప్పుడు కొన్ని ఒక అనుమానాలు ఉన్నాయి, దండ వేశారు, ఆ దండకు ఉన్నటువంటిది కోసుకొని పోయి ఉంటుంది, ఇద్దరికి కూడా చెరువు పక్క దండ గజమాల వేశారు, గజమాలకి ఇనప మేకులు కట్టుబడి ఉన్నాయి, అవి ఏమైనా గీసుకుపోయాయా, దానివల్ల ఏమైనా దాడి జరిగిందా, దానివల్ల ఏమైనా గాయమైంది అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. ఆ పరిస్థితులు అసలు ఆ కోణంలో పోలీసులు ఎంక్వైరీ జరగలేదు, కేవలం రాయి దాడి జరిగిందని చెప్పేసి ఫస్ట్లో అన్నారు. ఆ రాయిని గనుబెట్టి కాల్చి ఉంటారు, లేదా ఇంకోటి పెట్టి కాల్చి ఉంటారు, పెట్టను కొట్టే దాంతో ఈసిరేసి ఉంటారు, ఇవన్నీ కథలుగా చెప్పారు, కథలుగా అనుమానాలు పెట్టారు. చివరికి పోలీసులు కాదు చేత్తో విసిరాడని చెప్పారు. చేత్తో విసిరితే రాయి అంత దూరం పోవటం సహజంగా అంత ఈజీ పని కాదు, సహజంగా జరగదు. ఇప్పుడు అంబటి రాయుడు అని అదే విజయవాడ కృష్ణా జిల్లాల మధ్య ఒక క్రికెటర్ ఉన్నాడు, ఇండియా తరపున క్రికెట్ ఆడిన వ్యక్తి. అంబటి రాయిని తీసుకొచ్చేసి, నువ్వు క్రికెట్ ఆడావు కదా, బాల్ వేయటం నీకు తెలుసు కదా, ఎంత వేగంతో బాల్ వేస్తే ఎంత దూరం పోయిద్ది అనేది అడిగితే క్లియర్గా చెప్తాడు. పోలీసులు కావాలంటే అతని నుంచి ఎవిడెన్స్ తీసుకోవచ్చు. అంటే నిజానికి నమ్మటానికి కూడా అవకాశం లేని కథ అని చెప్పేసి దాన్ని నమ్మమని చెప్పేసి అంబటి రాయుడు కూడా పర్టికులర్ గా క్లియర్ గా కరెక్ట్ షాట్ లో కొట్టలేడేమో, కొట్టలేకపోతాడేమో నాకు తెలిసి. అవును అది వాస్తవానికి ఏంటంటే నమ్మటానికి అవకాశం లేని ఒక కథను మనకు వినిపించే ప్రయత్నం చేశారు. చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, అనుమానాల వల్లనే నేను చాలా ప్రశ్నలు వేస్తాను. అందుకని నా ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ రోజు నేను ఒక వీడియో రిలీజ్ చేస్తే విజయవాడ సిపి ప్రెస్ మీట్ కూడా మానేసి పక్కకు పోయిన పరిస్థితి మనం చూసాం. నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత డే 1 నుంచి నేను చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ వస్తున్నాను ఆ విషయం మీద. ఇవాళ అదే విషయాన్ని కోర్టులో ఏదో సతీష్ తరపున వాదించినటువంటి అడ్వకేట్ వాదించడం జరిగింది. కాదు, నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. అయితే ఒక విషయం, మీరు అన్నారు ఏదో ఎస్ఐని అక్షరం కలిసి వస్తుంది ప్రతిసారి ఏం కలిసి రాదు తిరుపతి భాయ్, ఖచ్చితంగా ఒకసారి కాకపోతే ఒకసారి మనకే తిరిగి కొట్టిద్ది, ప్రతిసారి కలిసి రాదు. నేను ఉదాహరణ కూడా చెప్తాను. పోయినసారి వివేకానంద రెడ్డి గారు హత్య కేసు కలిసి వచ్చింది అంటే వి అనే అక్షరం కలిసి వచ్చిందని అనుకోవాలా? అదే వి అనే అక్షరం ఈసారి రివర్స్ కొట్టింది అంటే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిలా గారికి మద్దతిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఎన్నికల కంటే 2 days ముందు. అంటే ఏది అన్నిసార్లు మనకి కలిసి రాదు. పోయినసారి విఎస్ అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు, కోడికత్తి శ్రీనిబాబు వేసినటువంటి ఆ రోజు దాడి కేసు, ఈ 2 జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చాయి. అంటే విఎస్ అనే అక్షరాలు వైఎస్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం తీసుకొచ్చాయి. కానీ ఈసారి అలా కలిసి రాలేదు. విఎస్ అధికారం చెప్పబోతున్నాయి అంటే విజయమ్మ బయట, ఏదంటే ఈ సతీష్ అనేటువంటి రాయి దాడి కేసు, ఈ 2 జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తిప్పబోతున్నాయి అనేటువంటిది క్లియర్గా అనుకోవాలి. ఏ విఎస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఎక్కిచ్చాయో సానుభూతిని కల్పించేసి, అదే విఎస్ అనే అక్షరాలు జగన్మోహన్ రెడ్డిని
రివర్స్ కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించబోతున్నాయి అనేటువంటిది చాలామంది ఏపీ ప్రజలు నమ్ముతున్నటువంటి మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఓకే, సో ఇవి రాయికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన విషయంలో ఒకవేళ ఎవరైనా వేద్దామనుకున్నా కూడా పక్కన ఎవరైనా చూసే అవకాశం అని ఉంటుంది కదా, అట్లీస్ట్ రాయి ఏత్తుండు చేయలేపుతున్నాడు అన్నప్పుడు కూడా ఆ అనుమానం కూడా రాలేదంటారా? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి సభకు వచ్చే వాళ్ళు సహజంగా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీని అభిమానించే వాళ్ళు జగన్ గారి మీద రాయి దాడి చేస్తుంటే ఎవరిని ఊరుకుంటారు చెప్పండి? పొట్టును కొడతారు పట్టుకొని. కానీ అతన్ని పట్టుకోను లేదు, కొట్టను లేదు, అతను ఎవరు చూడను లేదు. అది పెద్ద 5 రోజుల తర్వాత దొరికిండు మళ్ళా మెల్లగా. అవును 5 రోజుల తర్వాత దొరికి. ఇంకో విషయం కూడా, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, మామూలు కెమెరాలు ఉన్నాయి, మీడియా కెమెరాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టబడ్డ స్పెషల్ కెమెరాలు ఉన్నాయి. ఇన్ని కెమెరాల్లో ఎక్కడా అతను చెక్కలేదు, కెమెరాల్లో చెక్కలేదు, జనానికి కనపడలేదు, రాయి కనపడలేదు. కానీ రాయి దాడి జరిగింది నమ్మాలి. రెండోది ఏంటంటే, ఇంకో క్లియర్ మీకు చెప్తున్నా, సహజంగా వీఐపీ మీద దాడి జరిగితే ఏం జరిగింది? జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి మీద, సీఎం స్థాయి వ్యక్తి మీద, సీఎం స్థాయి సీఎంఏ కదా, సీఎంఏ దాడి జరిగినప్పుడు చుట్టూ ఉన్న కమాండోలు ఏం చేస్తారు? వెంటనే రక్షణ వలయంగా నిలబడతారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ సూట్ కేసులు ఉంటాయో ఓపెన్ చేస్తారు. చుట్టూ గుడారంగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కనపడరు. ఆయన ఖచ్చితంగా రక్షణ కల్పించి హాస్పిటల్ తరలిస్తారు. తర్వాత అక్కడ ఏమైందో చూస్తారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆశ్చర్యపోయి చూస్తున్నారు, ఏ క్యా హోతా అని చెప్పి. ఆశ్చర్యపోయి చూడటం కాదు, వాళ్ళు డౌన్కి దిగేసి ఏదో కింద కూర్చున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి రక్తం వచ్చింది, జనాలందరికీ కనిపించాలి, వీడియో కెమెరాలో క్లియర్గా పడాలి అని తట్టి అడ్డం రాకుండా క్లియర్గా కిందకు వంగేసి చూస్తూ ఉన్నారు. అంతేనే ప్రచారం అంటే ఇష్టం కదా. ఇంకొక విషయం కూడా, ఇంకొక అనుమానం కూడా నేను చెప్తాను. వాస్తవానికి ఏంటంటే, ఆయన కుట్లు పడ్డాయి అన్నారు. కుట్లు ఎప్పుడు పడ్డాయి? ఫస్ట్ ఆయన చేసి కింద బస్సులోకి, అదే బస్సులో తీసపోయేసి ఏదో చిన్న ట్రీట్మెంట్ చేసి ప్లాస్టర్ వేసేసి తర్వాత రోడ్ షో చేసుకొని గంట సేపు రోడ్ షో చేసుకున్న తర్వాత తీసపోయి హాస్పిటల్లో కుట్టేపించారని చెప్పారు. సహజంగా ఇది వీఐపీ విషయం జరిగిద్దా? ఏ సెలబ్రిటీ మీద దాడి జరిగితే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తారు? వెంటనే సెక్యూరిటీ ఆ రోజు ఉన్నటువంటి టూర్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి మొత్తం పర్యటన ఆఫ్ చేసేసి ముందు ఆ వీఐపీని సెలబ్రిటీని తీసుకుపోయేసి ముందు వైద్యం చేయించిన తర్వాత అక్కడ ఏం ప్రమాదం జరగలేదు, ఆయన హెల్త్కి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్న తర్వాత మాత్రమే ఆయన పర్యటన కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ లేకపోయినా సెక్యూరిటీ పర్మిషన్స్ అని కొన్ని ఉంటాయి. ఆ సెక్యూరిటీ పర్మిషన్ నిబంధన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అప్పటికప్పుడు ఆపాలి. వెంటనే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్టేపించిన తర్వాత డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఫాలో కావాలి. ఒకరోజు రెస్ట్ అని చెప్పారు, తర్వాత రోజు యాత్ర చేయలేదు, తర్వాత రోజు యాత్ర చేయలేదు. కానీ అదే రోజు మాత్రం గంట పోతే యాత్ర చేశారు. దీన్ని నమ్మాలా? ఎవరైనా నమ్ముతారా? అంటే ఎక్కడో నమ్మటానికి వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కూడా నమ్మటానికి అవకాశం లేకుండా కథలు చెప్పారు ఆ రోజు. సో ఇదే విషయాన్ని కోర్టు ముందు లాయర్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో కోర్టు మరి ఏం తీర్పు తీస్తుంది, ఎలాంటి అంశాలను ముందు తీసుకొస్తుంది రాబోయే కాలంలో చూడాలి. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాయి దాడి కేసులో హైడ్రామా ఏదైతే ఉందో దాన్ని కోర్టు ముందు రాయరు ఉంచే ప్రయత్నం చేశారు అనేటువంటి మాత్రం మనం కళ్ళకు కనపడినటువంటి విషయం. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కార్తిక్ అన్న చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. గులకరాయికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి. ఓవైపు కోర్టు దృష్టికి కూడా ఏదైతే సతీష్కి సంబంధించినటువంటి ఎవరైతే న్యాయవాది ఉన్నారో పూర్తి స్థాయిలో కోర్టు దృష్టికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసిండు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డ్రామానే ప్లే చేసిండు. ఇప్పుడు కూడా అధికారంలోకి రావడానికి ఇంకో కొత్త డ్రామాని ప్లే చేయబోతున్నటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు అనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఆ రోజు రాత్రి సతీష్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు, ఆయన చేసేటటువంటి కార్యక్రమం ఏంది, అసలు ఆయన ఆ సభకు వెళ్ళిండా లేదా అనేటటువంటి పూర్తి స్థాయి స్టేట్మెంట్ ని కూడా ఇక్కడ కొన్ని విషయాలు కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన విషయాన్ని ఆయన తల్లి విజయమ్మ కూడా నమ్మలేదు. కనీసం ఫోన్ చేసి పరామర్శించే పని కూడా చేయలేదు. కానీ ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో, ఎవరైతే నిందలు వేయబడుతూ ఉన్నారో ఆ సతీష్ వాళ్ళ ఫాదర్ మదర్ మాత్రం మా కొడుకు ఏ తప్పు తెలియదు, కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అంటే సో దాడి జరిగిన వ్యక్తి యొక్క తల్లి వాళ్ళు బాధితులుగా పిలువబడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఏమో దాడి జరిగిందన్న విషయాన్ని నమ్మలేదు. ఎవరైతే నిందలు మోపబడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ మాత్రం మా కొడుకు ఏ తప్పు చేయలేదు అన్నారు. అంటే దీంట్లో నుంచి మనం దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదో జనానికి వదిలేద్దాం. ఇంకో విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు కోడికత్తు శ్రీనిబాబు కేసులు, అంటే కోడికత్తుతో దాడి చేశాడు అనేటువంటిది కేసు కదా, ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సీను కొన్ని సంవత్సరాలుగా జైల్లో ఉంటే అంటే కేవలం అతని మీద నమోదు చేయబడింది హత్యాయత్నం కేసు, హత్య కేసు కాదు. ఇప్పుడు అదే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ని హత్య చేసి పార్సిల్ చేశాడు ఇంటికి అనేటువంటి హత్య కేసు నమోదు చేయబడింది. హత్య కేసులో
నమోదు చేయబడిన అనంతబాబుకేమో బెయిల్ వస్తుంది. అత్యాయత్వం కేసులో ఉన్నటువంటి కోడికత్తి శ్రీనిబాబుకేం బెయిల్ రాదు. బెయిల్ ఎందుకు రాదయ్యా అంటే ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా బాధితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వకపోవటం, విచారణకు సహకరించకపోవటం, అతను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవటం వల్ల. మరి కోర్టుకు ఎందుకు రాలేదు? కోర్టు ఏమైనా దూరం అంటే కోర్టు దూరం కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కేవలం కిలోమీటర్ దూరం రావడానికి కూడా ఆయన టైం లేక కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా శ్రీనిబాబు ఇంతవరకు నేరం తేలకపోయినా సరే కేవలం నిందితుడిగా ఉన్న సరే జైల్లో ఉండబడ్డాడు. హత్య కేసులో నిందితుడికి కూడా బెయిల్ వచ్చింది, కానీ అత్యాయత్వం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనికి బెయిల్ రాలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఫలితంగా. అంటేనే ఎస్సీఏ బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ ఏంటి అనేటువంటిది జనం అర్థం చేసుకుంటున్నటువంటి విషయం. సో ఇది కార్తీక్ అన్న చెప్తున్నటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావడానికి, పేపర్లో తన ఫోటో రావడానికి, ఎప్పుడూ ప్రచారం కావడానికి, మంచో చెడో నా గురించే జనాలు మాట్లాడుకోవాలనేటటువంటి దృష్టితోటి జగన్మోహన్ రెడ్డి ఉంటాడనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి.